చేశారు. కేసులు నమోదు చేశారు. ఒకసారి గరికపాటి గారి టీం చేసినటువంటి ఆ పోస్ట్ను ఒకసారి చూపించండి. అదిగో మనం చూస్తున్నాం. ఎప్పుడో గతంలో ఆయన చేసినటువంటి మాటల్ని ఇప్పుడు కొంతమంది జోడించి అనవసరమైన ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి అవన్నీ మాట్లాడొద్దు, అవన్నీ ఎవరు నమ్మొద్దు, వాటిని వ్యూస్ కోసం చేస్తున్నారు. వాటిని చూసి మీరు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వద్దు. వాళ్ళ మీద ఎవరైతే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం, చట్టబద్ధంగా వ్యవహరిస్తాం, అప్పటి వరకు సంయమనం పాటించండి అని చెప్పేసి గరికపాటి గారి పర్సనల్ పేజ్లో ఆయన టీం పెట్టినటువంటి పోస్ట్ ఇది. అంత దారుణంగా మాట్లాడిన ఆ పెద్ద ఆయన్ని, సమాజంలో ఆయనకంటూ ఒక స్థాయి ఉంది, సహస్రావధాని, అలాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇంకా పచ్చి బూతులు మాట్లాడినా సరే వాళ్ళు ఎక్కడా సీరియస్గా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. చూసారా? ఇది కదా భారతదేశం అంటే, ఇది కదా పేషెన్స్ అంటే. శివాజీని ఉద్దేశించి పచ్చి బూతులు, గరికపాటి గారిని ఉద్దేశించి పచ్చి బూతులు. అతనితో మహిళలు కొంతమంది కాల్లో మాట్లాడుతుంటే ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళని ఉద్దేశించి నాకు అవసరం లేదు ఫాలోవర్స్, తొక్కలో ఫాలోవర్స్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆ ఫాలోవర్స్ మీద డబ్బులు సంపాదించుకొని చివరికి నాకు అవసరం లేదు, నాకు ఎవరు అవసరం లేదు, చూస్తే చూడండి లేదంటే లేదు, నేను అడిగానా చూడమని చెప్పి అంటున్నాడు. వీడియోలు చూడమని నేను అడిగానా అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆల్రెడీ భయపడ్డాడు. పెద్ద ఫాలోవర్స్ అందరూ ఎగిరిపోతుంటే భయపడ్డాడు ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఒక మేకపోతు గాంభీర్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విషయం గురించి మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి. ఏం చేయాలి, ఏం చర్యలు తీసుకోవాలి? ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద విషయం ఏంటంటే, నేను విదేశాల్లో ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను థాయిలాండ్లో ఉంటా, చైనాలో ఉంటా, విదేశాల్లో ఉంటా, నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి ఒక ధీమానా? అంతేనా? విదేశాల్లో ఉంటే భారతదేశం ఏం చేయలేదా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అక్కడ కూర్చొని నోటికి వచ్చినట్లు ఇక్కడ ఉన్నటువంటి మా దేశ పౌరుల్ని యు ఆర్ నాట్ ఇండియన్ ఎనీమోర్, యు వోంట్ గెట్ సేమ్ సపోర్ట్. ప్రతిసారి ఆ సపోర్ట్ దొరకదు ఖచ్చితంగా. గతంలోనే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, చాలా వంకర మాటలు మాట్లాడినా సరే చాలామంది ఏముందిలే ఏదో మాట్లాడుకుంటున్నాడు, వీడియోలు చేసుకుంటున్నాడు కదా బతకనిద్దామని చెప్పి వదిలేశారు. ఇప్పుడు ఇక అంతకు మించి నేను ఇంకొంచెం హార్ష్గా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ కూర్చొని. కానీ పొగరు ఎక్కడా తగ్గల, ఆ నోటి దూల తగ్గల. ఒక మాటలో చెప్పాలంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, మహిళలని కూడా చూడకుండా ఇంటరాక్షన్ సెషన్స్లో వాళ్ళని ఉండిపోతే పో, నేను అడిగారా నేను సబ్స్క్రైబ్ చేసుకోమని, నిన్ను అడిగారా నేను ఫాలో అవ్వమని, అసలు నాకు ఫాలోవర్స్ అవసరం లేదు, ఫాలోవర్స్ వద్దు తక్కువద్దు అంటే నేను అడిగానా? ఈ ఫాలోవర్స్ నన్ను ఫాలో అవ్వమని చెప్పి నేనేదో నా వీడియోలు చేసుకుంటున్నా, వాళ్ళకి నచ్చి ఫాలో అవుతుంది అంటే ఫాలో అవుతున్నారు పిచ్చోళ్ళ. అంత ప్రేమ పంచారే. నిన్న మనం చూసాం, ఆటో మీద అతను ఫోటో వేసుకున్నారంటే అర్థం చేసుకోండి ఏం చేశాడని మన దేశానికి. ఇంకొక మాట వాడాలని ఉంది కానీ నేను వాడలేకపోతున్నా ఇక్కడ కూర్చొని. ఏం చేశాడు మన దేశానికి? అక్కడ కూర్చొని నీతులు చెప్పడం తప్ప ఏం చేశాడు? మన దేశం మీద సంపాదించుకొని తినడం తప్ప, కోట్లు సంపాదించుకోవడం తప్ప, అమాయక సబ్స్క్రైబర్స్ని పిచ్చి మాటలన్నీ చెప్పి కోట్లు సంపాదించుకున్నట్టుగా అతనే చెప్పాడు కదా. అదిగో మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఫోటోలు కాకుండా నీ ఫోటో వేసుకున్నారంటే నీ మీద ఎంత అభిమానం ఉంటే వేసుకొని ఉంటారు, నీ మీద ఎంత ప్రేమ ఉంటే, వాళ్ళు ఎంత స్వచ్ఛంగా నిన్ను ఇష్టపడి ఉంటే వేసుకుంటారు. ఇప్పుడు చూసారా పరిస్థితి చివరికి? ఇప్పుడు చూసావా ఏమైందో? చివరికి చించి పడేస్తున్నాడు అతనే. వేస్ట్ అని చెప్పి అంటున్నాడు. ఇతను వేస్ట్. నేనేదో అనుకున్నాను, మంచోడు అనుకున్నాను, కానీ మా గరికపాటి గారిని, మా శివాజీని ఇలా తిడతాడా? శివాజీ మంచి వ్యాఖ్యలు చేశాడా కాదా అనేది సెకండరీ. హీఈస్ ఇండియన్. ఇక్కడ ప్రేమ ఉంది, అప్పుడప్పుడు కొద్దిగా కోపం కూడా కనిపిస్తూ ఉంటుంది చేసే వ్యాఖ్యలను బట్టి, పనులను బట్టి. రెండిటికి ఆన్సరబుల్ అయి ఉండాలి. నీలాగా ఎక్కడో వేరే దేశాల్లో తిరుగుతూ శివాజీ ఆ విషయంలో సారీ చెప్పారు,
కానీ నాకు నా అమ్మాయిల మీద విషయంలో నాకు గౌరవం ఉంది, వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతో చెప్పానని చెప్పారు, హుందాగా ఉన్నారు. గరికపాటి గారు ఆయన స్థాయి, అసలు ఆయన స్థాయి గురించి మాట్లాడే హక్కే నీకు లేదు. ఆ స్థాయిలో నీకు కొంచెం కూడా లేదు ఖచ్చితంగా. ఇంత చీప్ మాటలు మాట్లాడుకుంటూ, చీప్ పనులు చేసుకుంటూ ఒక్కటన్నా మంచి పని ఉందా? అండ్ యూ జడ్జ్ సచ్ కైండ్ ఆఫ్ లెజెండ్స్, సచ్ లెజెండ్స్. ఆ స్థాయి లెజెండ్స్ని నువ్వు జడ్జ్ చేస్తావా? ఇప్పుడు కూడా నేను ఆ వీడియో ఫోటో మీకు కనిపిస్తుంది, అది ఒక వీడియో. వచ్చి చూడండి థాయిలాండ్ అసలు ఎలా ఉందో, భారతదేశంలో ఏముంది అంత మురికి రేపులు తప్ప ఏముందని చెప్పి మాట్లాడుతున్నాడు. పొగరు తగ్గలా, ఇంకా నోరు ఇంకా అదుపులోకి రాలేదు. సో ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలి? కేవలం ఇక్కడ ఉన్నటువంటి అతిపెద్ద ధైర్యం ఏంటి అంటే, నేను విదేశాల్లో ఉన్నా, నన్ను ఎవరేం చేయలేరు. జస్ట్ వెయిట్ అండ్ సీ, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎక్కడ మొదలు పెట్టావో మళ్ళీ అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాగే ఉంటే ఎక్కడి నుంచి వచ్చావో ఆ గ్రౌండ్స్ని మర్చిపోతే, ఎక్కడి నుంచి మొదటి అడుగు మొదలైందో అది మర్చిపోతే చివరికి మళ్ళీ అక్కడికే యూ విల్ ఎండ్ అప్ దేర్ అగైన్. అలాంటి పరిస్థితి వస్తుంది. నేను అక్కడి వరకు తీసుకెళ్ళింది సబ్స్క్రైబర్సే, వ్యూవర్సే. వాళ్ళకి తెలిసి ఏం చేయాలో. నోటికి వచ్చినట్లు మాట్లాడితే, పొగరు తగ్గించుకోకపోతే ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది కదా. విల్ గెట్ టు సీ మోర్, నో ప్రాబ్లం. మరి ఇంకా ఎక్కువ చూడడానికి ఉంది, చాలా ఉంది. అప్పుడే ఏమైంది? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. విదేశాల్లో ఉంటే ఏం చేయలేమా? విదేశాల్లో తిరుగుతూ ఉంటే ఏం చేయలేమా మనం? అదేనా ధైర్యం? భారతదేశంలో ఉంటే ఇలా మాట్లాడగలిగేవాడా? ఒకప్పుడు ఇలాగే మాట్లాడా? హూ ద హెల్ ఆర్ యూ అసలు? భారతదేశానికి ఇప్పుడు నువ్వు వచ్చి ప్రత్యేకంగా నీతులు నేర్పించాలా, నీతులు చెప్పాలా? నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే పచ్చి బూతులు. అండ్ నువ్వు మాకు టీచ్ చేయాలా ఎలా మాట్లాడాలో, ఏం చేయాలో? ఏ ఊరికి వెళ్తే అక్కడ ఒక అమ్మాయిని నీ వెంట తిప్పుకుంటూ మళ్ళీ వీడియోలు చేస్తూ ఉంటావు, నేను పెద్ద ఆటగాడిని అని చెప్పేసి. అండ్ నువ్వు మాకు చెప్తున్నావు వాట్ ఈజ్ సనాతన ధర్మ అనేది. అండ్ అసలు నీకు ఆ నోటితో ఆ మాట పలికే హక్కు ఉందా? సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గురించి, వాళ్ళు పతివ్రతలు, వాళ్ళు దేవతలు. మన దేవి దేవతల పేర్లు పరికే ఆ స్థాయి అయినా ఉందా నోటికి? ఏ సబ్స్క్రైబర్స్ అయితే ఒకప్పుడు కావాలనుకున్నావో, ఏ సబ్స్క్రైబర్స్ మీద కోట్లు సంపాదించుకున్నావు, ఇప్పుడు అదే సబ్స్క్రైబర్స్ తొక్కలు సబ్స్క్రైబర్స్ నాకు అవసరం లేదని చెప్పి మాట్లాడతావా? 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడానికి ఎన్ని రోజులు బట్టి ఉంటుంది నీకు? కానీ ఇప్పుడు నీకు కొన్ని వారాల పాటు కష్టపడితే వచ్చిన 1000 మంది ఇప్పుడు గంట కూడా పట్టట్లేదు, 10 నిమిషాలు మహా అయితే ఆ సబ్స్క్రైబర్స్ పోవడానికి. రోజుకి 1,00,000 మంది ఎగిరిపోతున్నారు అక్కడ. నువ్వు టీచ్ చేయడం కాదు, వీ విల్ టీచ్ యూ. మాకు నువ్వు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు, మేం చెప్తాం ఇక పాఠాలు. ఇన్ని రోజులు నువ్వు చెప్పావు కదా, చిల్లర కామెంట్స్ చేసుకుంటూ, పిచ్చి కామెంట్స్ మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, నీచమైనటువంటి బిహేవియర్. నిజం చెప్పాలంటే మనకి ఇక్కడ భారతదేశానికి వచ్చి ఇంప్రెస్ అవుతున్న వాళ్ళు, లేదంటే కొంతమంది ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు అయితే అయి ఉండొచ్చాము. ఇతను చేస్తున్న వీడియోల్లో మనమే చూస్తున్నాం. అతను బిహేవియర్ చూసి అక్కడ ఆల్రెడీ ఆ వీడియోలు చేస్తున్న టైంలోనే దూరంగా వెళ్ళిపోతుంటారు కొంతమంది, ఏంటి అతను అని చెప్పేసి. దట్స్ హౌ హీస్. మళ్ళీ వచ్చి మనకి నీతులు చెప్పడం. సో యూ షుడ్ ఫీల్ రిగ్రెట్ చేసిన కామెంట్స్ విషయంలో. అసలు అపాలజీ కూడా మనం చూసాం, ఎంత దారుణంగా చెప్పాడు. ఏదో నేను నోరు జారాను, నేను మన సీతమ్మ గురించి నేనేం అనలేదు అని చెప్పి అంటున్నాడు. గరికపాటి గురించి ఇక ఆ వీడియోలు ప్లే చేయలేని పరిస్థితి, అసలు ఆ మాటలు ఎవరూ చెప్పలేని పరిస్థితి. బుద్ధున్నోళ్ళు ఎవరు మాట్లాడలేరు కూడా అసలు అలాంటి మాటలు పబ్లిక్గా. అంత దారుణంగానే. వాళ్ళు ఏమన్నా నీ ఆస్తులు తినేశారా? నీకేమన్నా చేయకూడని ద్రోహం చేశారా? ఏదో వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. గరికపాటి గారు ఎంతో సాధించారు, సహస్రావధాని అయినా ఎన్నో సాధించారు.
ఎన్నో గొప్ప గొప్ప మాటలు చెప్పారు. అలవోకగా రామాయణ మహాభారతాలు లాంటి ఎన్నో గ్రంథాలు, ఇతిహాసాలు అన్నిటినీ అలవోకగా చెప్పగలిగినటువంటి కొన్ని వేల పద్యాలని ఆయన అలవోకగా చెప్పగలిగినటువంటి స్థాయి ఆయనకుంది. సచ్ మెమరీ ఆయనకుంది. సరస్వతి పుత్రులు ఆయన ఒక విషయం మీద ఆయన అభిప్రాయాన్ని చెప్పారు. అది కూడా పూర్తిగా తప్ప అంటే? ఆయన ఒక కవి, ఆయన కొంచెం సెటైరికల్గా చెప్తారు కొన్ని విషయాల్ని. ఇట్స్ జస్ట్ స్టైల్ ఆఫ్ కన్వేయింగ్ థింగ్స్ అంతే, స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ థింగ్స్ అంతే. కవులు కవిత్వంతో చెప్తారు, కొంచెం డ్రామాటిక్గా చెప్తారు, ఒక స్టైల్లో చెప్తారు. గుడ్ అండ్ బ్యాడ్ ఏదో మేము డిస్కస్ చేసుకోగలుగుతాం. 100లో 90 మందికి ఆయన చెప్పింది నచ్చొచ్చు, ఒక 10 మందికి నచ్చకపోయి ఉండొచ్చు. ఆయన కూడా 100 మంది నన్ను ప్రేమించాలని ఎక్స్పెక్ట్ చేసే టైప్ ఏం కాదు. ఈజ్ వెరీ ప్రాక్టికల్ మ్యాన్. ఈజ్ వెరీ మచ్ ప్రాక్టికల్ మ్యాన్. హీ నో వాట్ ఈజ్ సొసైటీ. ఆయనకి తెలియంది కాదు. కానీ ఆఫ్టర్ ఆల్ హీఈస్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషి. దేవుళ్ళే అందరికీ నచ్చడం లేదు కదా. 100 మంది ఉంటే 100 మందికి ఒకే దేవుడు నచ్చట్లేదు ఇవాళ రేపు. అలాంటిది ఒక మనిషి 100 మందికి ఒకే రకంగా నచ్చుతాడా? 100 మంది ఒకే రకంగా ప్రేమిస్తారా? ఓకే ఉంటే మేము చూసుకుంటాం. హూ ద హెల్ ఆర్ యూ టు టాక్ అబౌట్ ఆల్ దిస్ అసలు టు టాక్ ఆల్ దిస్ నాన్ సెన్స్? హూ ద హెల్ ఆర్ యూ మ్యాన్? అక్కడెక్కడో కూర్చొని వేరే దేశాల్లో కూర్చొని మన సబ్స్క్రైబర్స్ ద్వారా వచ్చిన డబ్బులు తింటూ, మన సబ్స్క్రైబర్స్ ద్వారా వచ్చిన తిండి తింటూ మన సమాజాన్ని ఉద్ధరిస్తున్న వాళ్ళు, నేను ఉద్ధరిస్తాను భారతదేశాన్ని అని మాట్లాడుతున్నాడు. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు ఉద్ధరించేదేంటి? అసలు నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఫస్ట్. భారతదేశాన్ని నేను ఉద్ధరిస్తూనే ఉంటానంట. ఏం ఉద్ధరించావు ఇప్పటి వరకు? నీ వల్ల భారతదేశానికి జరిగిన ఒక మంచి ఏంటి? భారతదేశం వల్ల నీకు మంచి జరిగింది, తెలుగు అభిమానుల వల్ల నీకు మంచి జరిగింది, నీ కుటుంబం బాగుపడింది, అన్ని దేశాలు నువ్వు తిరుగుతున్నావు అంటే డబ్బులన్నీ వస్తున్నాయి. నీ దగ్గరే అప్పటికే కోట్లు లేవు కదా. యు ఆర్ జస్ట్ ఏ రోడ్ సైడ్ గై. నువ్వు నార్మల్ యు ఆర్ జస్ట్ ఏ కామనర్. ఆ టైంలో యు ఆర్ నథింగ్. నిన్ను తెలుగు ప్రజలు అభిమానించబట్టే నువ్వు ఆ స్థాయికి వెళ్ళావు. 120 దేశాలు తిరిగాను, 150 దేశాలు తిరిగాను. ఎందుకు ఇవన్నీ? ఎలా తిరిగావు? నీకేమన్నా కోట్లు ఉన్నాయా ఒకప్పుడు? లేవు కదా. మీ తల్లిని తండ్రిని అక్కడి వరకు నువ్వు తీసుకెళ్ళగలిగావంటే ఎలా? మన భారతదేశంలో వల్లే కదా. మన తెలుగు ప్రజలే ముఖ్యంగా. భారతదేశం మొత్తం కూడా నీ వీడియోలు ఎవరు చూడరు. అక్కడ నీకు హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వేరే భాషలు ఏవి రావు. నువ్వు మాట్లాడే తెలుగులోనే, అది కూడా సగం బూతులే. అవన్నీ భరించేది మన తెలుగు వాళ్ళే. వాళ్ళు ఆ స్థాయి వరకు నేను తీసుకెళ్లారు. నువ్వు మమ్మల్ని ఉద్ధరించేదేంటి? నువ్వు మన దేశాన్ని ఏం ఉద్ధరించావు? నిజంగా మన దేశం మీద ప్రేమ ఉంటే, ఇదిగో నేను ఇన్ని కోట్లు సంపాదించారు కదా మీ వల్ల, అందుకని నేను మీకు ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి వచ్చి మన దేశానికి వచ్చి ఇక్కడ ఏదైనా చెయ్యి. మన దేశానికి రా, మన దేశంలో ఏదో ఒక ట్రస్ట్ పెట్టు, 10 మందికి చదివించు, లేదంటే 4గురికి ఉద్యోగ అవకాశాలు, ఏదన్నా వ్యాపారం పెట్టు. అంతే తప్ప విదేశాల్లో కూర్చొని సోది మాటలు చెప్పి నేను ఉద్ధరిస్తానంటే, మాకు దానికి కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. సో మీ అభిప్రాయాలను కూడా ఈ విషయంలో మాతో షేర్ చేయండి. ద ఓన్లీ థింగ్ ఈజ్, నేను వేరే దేశంలో ఉన్నాను కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరన్న ధీమాగా అనిపిస్తుంది. అంతకు మించి ఇంకేం కనిపించడం లేదు. ఇంకా పొగరైతే తగ్గలేదు.